నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రహదారి భద్రతా విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కోసం ప్రభుత్వం ప్రత్యేక ద్విచక్ర వాహనాలను కేటాయించింది. ఈ వాహనాలను సోమవారం ఎస్పీ సతీష్ కుమార్ తన కార్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుంటూరు జిల్లాకి 33 వాహనాలను కేటాయించారని చెప్పారు. తమ సిబ్బంది సత్వరమే సమస్యాత్మక ప్రాంతాలకు చేరడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయని అన్నారు. సిబ్బంది బాధ్యతగా వాహనాలను వినియోగించాలని సూచించారు. నగరంలో ర్యాష్ డ్రైవింగ్ నియంత్రణ కోసం కృషి చేస్తూ ఉన్నామని తెలిపారు. మనం ఎస్పెషల్లీ ఎన్ఫోర్స్మెంట్ మేరకు స్పెషల్ దృష్టి సాధించాలనే ఉద్దేశంతో పాటు మన ఏపీ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ మన హానరబుల్ డీజీ సార్ దగ్గర కొన్ని బైక్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో దాని మేరకు ఓవరాల్ ఎంటైర్ స్టేట్ కూడా ఇచ్చారు. ఎస్పెషల్లీ గుంటూరుకి కొన్ని అడ్వాన్స్గా 33 బైక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 ఎన్ఫీల్డ్ బైక్స్, 30 టీవీఎస్ అపాచీ, ఈ సైరన్, తర్వాత ఈ లైట్స్ బీకాన్ లైట్స్ విత్ సైరన్ ప్లస్ టూల్ కిట్స్తో పాటు మోడిఫికేషన్తో పాటు ఇవ్వడం జరిగింది. అంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ గుంటూరులో చూసామంటే ఈవెన్ బైక్ రేసింగ్, స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. సో అది కాకుండా ఎనీ సీన్ ఆఫ్ అఫెన్స్కి కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతది అయిపోవడము, సో ఇమీడియట్గా వెళ్ళలేకపోవడము, కొన్ని ఫాస్ట్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది. సో ఇది మన ఎన్ఫోర్స్మెంట్ బడ్జెట్ కిందకి చీఫ్ ఆఫీస్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదన్నీ కూడా ఆల్ 33 బైక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి ఆల్మోస్ట్ 13 బైక్స్ ఇవ్వడం జరిగింది. బికాస్ దానికున్న ట్రాఫిక్ ఇంపార్టెన్స్ని బట్టి 13 బైక్స్ గుంటూరు టౌన్కి, అదేవిధంగా తుళ్ళూరుకి 5 బైక్స్, అదేవిధంగా తెనాలికి 5 బైక్స్, మంగళగిరికి 3 బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్కి కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ని బట్టి బైక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మన మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ ట్రాఫిక్ రెగ్యులేషన్, సో రెండవది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎనీ అఫెన్స్ కూడా త్వరగా మనం వెళ్ళి ఇమీడియట్ రెస్పాన్స్ ఫాస్ట్ ఉండడానికి కోసం ఈ బైక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము బట్ మళ్ళీ అది కొన్ని మిస్ అవుతున్నది, కొన్ని ఉన్నాయి. బట్ ఇంకా కొన్ని దాన్ని మ్యాక్సిమం నాకు తగ్గిపోయినట్టే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఇంకా కొన్ని బెటర్గా చేస్తాం. నగరంలో ఏదైతే ఎక్కువ కాస్ట్తో కొన్న బైకులు అయితే కొన్ని నెంబర్ ప్లేట్లు ఉండదు సార్, యువత బాగా ఉపయోగిస్తున్నారు. అవి బాగా స్పీడ్ వెళ్ళడానికి కూడా అది ఒక కారణం. రీజన్ కరెక్ట్గా ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం నంబర్ ప్లేట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మన స్పెషల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అని పట్టుకుంటున్నాము. ఈవెన్ ఇప్పుడు నా యాజ్ ఆఫ్ నా దగ్గర డేటా లేదు. బట్ అదర్వైజ్ ట్రాఫిక్ ఏం చెప్పాలా అసలు ఆల్రెడీ 150 నెంబర్ ప్లేట్ రీసెంట్గా మేము డ్రైవ్ పెట్టి చేసాము. అది కొంచెం ఇప్పుడు నాకు అవుటర్ రింగ్ రోడ్ కొన్ని వస్తుంది, కొన్ని సెట్ చేస్తాం. ఈవెన్ 3 to 5 అనేది కూడా నాకు కొన్ని రిపోర్ట్స్ వచ్చింది. సో వాళ్ళ టైమింగ్ కూడా మార్చుకున్నారు. దానికి తగ్గినట్టు మేము కూడా కొన్ని మాడిఫై చేస్తాం. డ్వాక్రా గ్రూపు సభ్యులకు తెలియకుండా యానిమేటర్ రుణాలు తీసుకుందని చౌడవరం గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యాలయంలో వారు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తమ గ్రామంలో మంచినీటిని అందించే వాటర్ ప్లాంట్కి మరమ్మతులు చేయరని రేటూరు గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఇలా అనేక సమస్యలతో జిల్లా నలుమూల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలి రావడంతో కలెక్టరేట్ కి కిటకిటలాడింది. మేము చాడవరం నుంచి వచ్చామండి. డాక్రా మహిళా గ్రూపులు మేము 25 ఏళ్ల నుంచి డాక్రా కట్టుకుంటున్నామండి. సగం కట్టుకుంటున్నాము, లోన్లు ఎత్తున్నారో తెచ్చుకుంటున్నాము, సకరంగా కట్టుకుంటున్నామండి. ఈ మధ్య భవ్యాశ్రీ అని ఒక కొత్తగా యానిమేటర్ను పెట్టారండి. కంచర్ల భవ్యాశ్రీ యానిమేటర్ను పెట్టారు. ఇప్పుడు ఆమె వచ్చి లోన్లు ఇప్పిస్తా చేత ఎట్నా సంతకాలు తీసుకుందో మా దగ్గర ఏం తీసుకుందో తెలీదు. నల్లబాడి బ్యాంకీలో మా పేర్లు పెట్టింది, మరి మా ఆధార్ కార్డులు అవన్నీ ఏమేం చేసిందో తెలియదు మాకైతే. మా పేరును మడిచికి ₹1,00,000 కాడికి లోన్ తీసుకుందండి. గ్రూప్కి వచ్చి 10 లక్షల కాడికి లోన్ తీసుకుంది. మాకైతే తెలియదు. 2 ఏళ్ళు అయిపోయిందంట. మొన్న ఇప్పుడు నల్లబాడి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక సరస్వతి మేడం అని వచ్చి చెప్పిందండి. మాకు చెప్పినప్పుడు తెలిసింది. ఏందని చూస్తే ఇంతమంది ఇన్ని లోన్లు తీసుకుందండి, తెలియకుండా మాకు మోసం చేసిందండి. మాకు ఆ భవ్యాశ్రీ ఎక్కడుందో ఇప్పుడు పరారులో ఉందో మాకైతే కనపడతల్లా. అడుగుదామంటే తెలియట్లా. ఆమె ఎక్కడుందా సరే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చామండి. ఏ చర్య తీసుకోలేదు ఇంతబట్టికి. ఆమె ఎక్కడుందో పట్టుకొచ్చి మాకు న్యాయం జరగాలండి. మన మండలంలో రేటూరు గ్రామం నుంచి వచ్చానండి. మా రేటూరు గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ 50 రోజుల నుంచి పనిచేయట్లేదు సార్.
మా సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి ఎన్నోసార్లు మేము వ్రాతపూర్వకంగా ఇచ్చి ఎన్నోసార్లు చెప్పాము. పక్కన ఉన్నటువంటి అప్పాపురం గ్రామం వెళ్ళి వాటర్ క్యాన్ తోటి మా గ్రామ ప్రజలందరం తెచ్చుకోవాల్సి వస్తుంది. మేము 5,000 జనాభా ఉన్నటువంటి గ్రామం మాది. మరి మా ప్రజలంతా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే మేము 2 నెలల నుంచి దాదాపు 2 నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నాము. అందుకని ఈరోజు గ్రీవెన్స్కి వచ్చి ఈ గ్రీవెన్స్లో కాగితం ఇచ్చాము. 4 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పేసి కాగితం ఇచ్చారండి. రేటూరు వెళ్ళి గ్రామ సర్పంచ్ గారిని గ్రామ సెక్రటరీ గారిని కలవమన్నారు. గ్రామ ప్రజలు బాగా నీటి సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నామండి. వాటర్ ప్లాంట్ తక్షణం మాకు ప్లాంట్ బాగు చేయించి మాకు వాటర్ సదుపాయం కల్పించవలసిందిగా కోరుతున్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులకు ఎటువంటి నిబంధన లేకుండా తల్లికి వందనంతో పాటు ఇతర పథకాలు వర్తింపచేయాలని గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఈ డిమాండ్తోనే సోమవారం వారు గుంటూరు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. చివరిగా యూనియన్ నాయకులు శ్రీనివాసరావు ముత్యాలరావు మాట్లాడారు. అలానే ఇంజనీరింగ్ కార్మికులకి గత 7 సంవత్సరాల నుంచి జీతాలు పెంచమని పలుమార్లు అధికారులను కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ముద్దు నిద్రపోతున్నారు. కావున మేము ఈ నెల 20వ తారీఖు తర్వాత నిరవధిక సమ్మెకి వెళ్తున్నామని, దానివల్ల జరిగే నష్టానికి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వమే గంత వహించాలని చెప్పి మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నాం. నిత్యావసరమైనటువంటి మంచినీరు, వీధి దీపాలు, అట్లాగే టౌన్ ప్లానింగ్లో నగరాలు శుభ్రంగా ఉండేదానికోసం పనిచేస్తూ ఉన్నారు. వీరికి గత 7 సంవత్సరాలుగా వేతనాలు పెంచడం లేదు. గత ప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచింది, ఇంజనీరింగ్ కార్మికులు పెంచకుండా వేరు చేసి విభజించు పాలించు అనే పద్ధతుల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వాన్ని కోరతా వచ్చాము, జీతాలు పెంచండి. ఇంజనీరింగ్ కార్మికులు కూడా వీధి దీపాలకు సంబంధించి రిపేర్లు చేసేవాళ్ళు స్తంభాలెక్కి కరెంట్ షాక్ కొట్టి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వాటర్ వర్క్స్లో పనిచేసేటువంటి కార్మికులు పాము గరవటం ఇట్లాంటి సమస్యలతోటి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వారికి రిస్క్ అలవెన్స్ అన్న ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం సంవత్సర కాలమైన ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసాం, మంత్రి గారిని, మున్సిపల్ శాఖ మంత్రి గారిని, అట్లాగే డిఎంఏ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి పలుమార్లు విన్నవించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీతాలు పెంచలేదు. అందువల్ల 20వ తేదీ తర్వాత, జూన్ 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సమ్మెలోకి వెళ్తామని చెప్పిన ప్రభుత్వానికి, జిల్లా అధికారులకి, మున్సిపల్ అధికారులకి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుదలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. శారదా కాలనీలో ఉన్న గృహాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని, బీఫామ్ లేని వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో సిపిఎం, దాని అనుబంధ సంఘాల నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ క్రమంలో మాల్యాద్రి మాట్లాడారు. అరుణ్, అంజిబాబు, శశి తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే 77లో తుఫాన్ రావటం, ఆ తుఫాన్లో మరి దెబ్బతిన్న బాధితులందరూ కూడా నిర్వాసితులుగా 79లో శారదా కాలనీ 32 లైన్లుగా మరి నిర్మాణం చేసి ప్రజలకి చెన్నారెడ్డి గారి చేతుల మీదుగా ప్రజలకు అందరూ కూడా ఇవ్వటం అయింది. మరి సుమారు 40-50 సంవత్సరాల మధ్య కాలం గడిచిన తర్వాత ఎవరైతే వారసులు ఉన్నారో ఆ వారసులంతా కూడా ఈరోజు 1200 ఇళ్లల్లో కేవలం 84 మందే పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్నీ కూడా మరి చేతులు మారి వాళ్ళ ఇబ్బందుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, అట్లాగే పిల్లలకు పెళ్ళి, అట్లాగే ఆరోగ్య పరిస్థితులతో అవన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఏమాత్రం కూడా మరి వాళ్ళకి సంబంధించి ఈరోజు నివాసాలు ఉంటున్నారు. మరి వాళ్ళందరికీ ఏమాత్రం కూడా డాక్యుమెంటేషన్ లేని కారణంగా మరి బ్యాంకు లోన్లు చిన్న లోన్లు పెట్టుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితి. అట్లా నివాసాలకు సంబంధించే కాకుండా మార్జిన్కి సంబంధించి కూడా సుమారు 3000 మంది నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏమాత్రం కూడా మరి వాళ్ళకి మరి ఇంతకాలం గడిచినా కూడా వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి. ఈ పరిస్థితిలో సిపిఐగా మరి స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, అట్లాగే ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎంపీ గారు కూడా మొన్న కలెక్టర్ గారికి 2 నెలల క్రితం వారు కూడా దీని సమస్యని పరిష్కారం చేయమని కూడా వారు కూడా సిఫార్సు చేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఉన్న ఈ పరిస్థితిలో మరి ఈ 79 నుంచి మరి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం కూడా డాక్యుమెంటేషన్ లేని కారణంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లల చదువులకి లోన్ పెట్టుకోవాలంటే కుదరదు. అట్లాగే ఇల్లు కొద్దిగా ఖర్చులు పెట్టుకొని ఇల్లు నిర్మించుకోవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి ప్రభుత్వానికి కూడా మరి
మరి పన్నుల ద్వారా ఆదాయం వచ్చేది కాబట్టి మరి ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే ఆలోచన. రెండోది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితిలో రీఛార్జ్ సౌకర్యం కల్పించాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రిడ్రెసల్ సిస్టమ్ PGRS కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అర్జీలను అధికారులకు అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. రాజధాని మహిళలను కించపరిచిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా సబ్ జైలు నుండి విడుదలయ్యారు. వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకుని కొమ్మినేనికి స్వాగతం పలికారు. గుంటూరు అరండలపేట 8/2లో విశ్వాస్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ నూతన శాఖ ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై వ్యాపార సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించిన విశ్వాస్ కంప్యూటర్స్ అరండలపేటలో ప్రారంభించుకోవడం శుభపరిణామమని కొనియాడారు. అందరికీ అందుబాటు ధరల్లో సేవలు అందించి మరిన్ని శాఖలు ప్రారంభించారని ఆకాంక్షించారు. సంస్థ చైర్మన్ విశ్వాస్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా తాము సేవలు అందిస్తున్నామని చెప్పారు. త్వరలో ఒంగోలు, తిరుపతిలో బ్రాంచులు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. విద్యార్థులు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వీరి యొక్క ఈ షోరూమ్స్ విస్తరించి ఉన్నాయి. అయితే ఈరోజు అరండల్పేటలో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. అత్యంత స్వల్ప ధరలకే ఈరోజు విద్యార్థుల మీద ఫోకస్ చేస్తూ ల్యాప్టాప్స్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ట్యాబ్స్, ల్యాప్టాప్స్ వీళ్ళ దగ్గర ప్రత్యేకత. అత్యంత లీస్ట్ ప్రైస్ 4,000 దగ్గర నుంచి వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ దొరకడం నిజంగా సంతోషం. ఇవన్నీ కూడా రీఫర్బిష్డ్ ఎక్విప్మెంట్ అండి. సో అన్నీ సర్టిఫైడ్, డైరెక్ట్ కంపెనీ నుంచి వారు అక్వైర్ చేసి ఇవన్నీ 100% ఫుల్ కండిషన్లో ఉన్న వాటిని ఈరోజు అందరికీ వినియోగదారులకి మంచి తక్కువ ప్రైస్లో అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కంప్యూటర్ లేని, ల్యాప్టాప్ లేని ఇళ్ళు అనేది ఈరోజు మనం కనిపించట్లేదు. అలాంటి క్రమంలో పిల్లలందరికీ కూడా చాలా ముఖ్యమైన ఈ యొక్క పరికరం వల్ల అది కూడా తక్కువ ధరకు రావడం అనేది నిజంగా చాలా సంతోషం. అవన్నీ వీళ్ళు అందజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వారు మరిన్ని అంటే వారి వ్యాపారం ఇంకా విస్తరించి అందరికీ అందుబాటు ధరలకి, విద్యార్థులందరికీ ఇంకా చక్కటి సౌలభ్యం కలిగించాలి అని చెప్పి వాళ్ళ యాజమాన్యానికి, ఆ టీం మెంబర్స్ అందరికీ కోరుకుంటూ ఇట్లా ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకుంటాం. సో గత 17 సంవత్సరాల నుంచి నేను ఈ కంపెనీ నడుపుతున్నానండి. సో రీఫర్బిష్డ్, రిన్యూడ్, సర్టిఫైడ్ ల్యాప్టాప్స్లో మనం నెంబర్ 1 అండి. సో మనకి తెలంగాణలో హెడ్ ఆఫీస్ ఉంది హైదరాబాద్లో, అది 2007లో స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఏపీలో బ్రాంచెస్ వచ్చేసి గత 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసామండి. ఇది మన గుంటూరు బ్రాంచ్ వచ్చేసి 6వ బ్రాంచ్. సో ఓవరాల్గా మంది ఇప్పుడు 8వ బ్రాంచ్ అనమాట. సో ఇంకా మనకి ఒంగోలులో స్టార్ట్ అవుతుంది, నెల్లూరు స్టార్ట్ అవుతుంది, తిరుపతిలో స్టార్ట్ అవుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్టిఫైడ్, రీఫర్బిష్డ్, రిన్యూడ్ ల్యాప్టాప్స్ మనం చాలా తక్కువ ప్రైస్కి స్టూడెంట్కి ఇవ్వడం అనేది మనం ఫస్ట్ గోల్ అండి. అది కూడా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్కి ఎవరు వారంటీ గ్యారంటీ ఇవ్వరు. మనం 1 year గ్యారంటీ ఇస్తున్నాము, అంటే లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నాము. సో ఇంత పెద్దగా చేసేవాళ్ళు ఎవరు మార్కెట్లో లేరు. సో అండ్ ఎఫెక్ట్ చేయని ఉంటారు కదా, వాళ్ళకి లో ఎండ్ తక్కువ బడ్జెట్లో ల్యాప్టాప్లు కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నామండి. సో బిజినెస్ అందరూ చేస్తారండి. ఆ బిజినెస్లో కూడా మేము ఇథిక్స్తో చేస్తున్నాం. ఇథిక్స్తో తక్కువ మార్జిన్తో, ఎక్కువ క్వాలిటీతో, ఎక్కువ గ్రేడు, ఎక్కువ వారంటీతో చేస్తామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.